లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఈ అతిథుల పరిచయం శ్రీ సిహెచ్ఎం కృష్ణారావు గారు, డక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ కె మహేష్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ బత్తుల బ్రహ్మానంద రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ పి రఘురామ్ గారు, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఢిల్లీ సమన్వయకర్త, అలాగే ఆ పార్టీ నేత. ఇక ముందుగా నిన్న జరిగినటువంటి తాజా పరిణామం, ఇక్కడ హైదరాబాద్లో డ్రగ్స్, అక్కడ బెల్ట్ షాపుల మీద విష్ణుకుమార్ రాజు కామెంట్స్, ఇవన్నీ ఆసక్తికరంగా ఉన్నాయి. నిన్న డ్రగ్స్ సంబంధించినటువంటి కేసు చాలా ఓ రకంగా సంచలనాత్మకమే. అయితే 10 గంటల పాటు ఒక సినీ ప్రముఖుడిని, సినీ దర్శకుడిని విచారించడం, ఆ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. బేసిక్గా నేను ఎప్పుడు రెస్పాన్సిబుల్ పర్సన్ని, ఎనీథింగ్ ఇల్లీగల్ ఎప్పుడు నేను చేయను, పైగా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఇష్టం అంటూ, ఆ తర్వాత జర్నలిస్టులకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్య కూడా చాలా ఇదిగా ఉంది. జర్నలిస్టులపై ప్రేమతో ఇజం సినిమా తీశాను, కానీ నాకు చాలా బాధగా ఉంది. ఇవాళ అన్ని ఛానల్స్లోనూ మీడియా మిత్రులు ఉన్నారు, అందరూ నాకు ఫ్రెండ్సే, 1-to-1 కూడా కలుస్తాం, అవసరమైతే మాట్లాడుకుంటాం, కాఫీ తాగుతాం, ఇంత ఫ్రెండ్లీగా ఉన్నాం. కానీ కానీ వారు చేసిన ప్రోగ్రామ్స్ వాళ్ళకి తెలియకుండా అరగంట ప్రోగ్రామ్ చేసి నిజం చెప్పాలంటే జీవితాలని నాశనం చేశారు. మా అమ్మ, భార్య, పిల్లలు, అన్నదమ్ములు 4 రోజుల నుంచి ఏడుస్తూనే ఉన్నారు. నేనే కాదు, చాలా కుటుంబాలు, అందరూ. నాకు నిజంగా మీడియాపై చాలా బాధగా ఉంది, ఎందుకంటే అందరూ తెలుసు, రేపు మళ్ళీ కలుస్తాం కూడా, బట్ చాలా డిస్టర్బ్ చేశారంటున్నారు. ఏదైనా ఉంటే రేపు సిట్ ఆఫీసర్లు డిసైడ్ చేస్తారన్నారు. నిజంగానే మీడియా అతి చేసిందా ఈ వ్యవహారంలో? టీవీ ఛానళ్ళు కానీ, పత్రికల్లో కానీ ప్రముఖంగా రావడానికి కారణం ఏమిటి? అసలు సిట్ పిలవకుండా ఉంటే ఈ పేరు ప్రస్తావన వచ్చిండేదా? మరి వాళ్ళకి అనుమానం వచ్చినప్పుడు మీడియా రాయటంలో తప్పుందా, చూపించడంలో తప్పుందా? ఒకవేళ నిజంగానే మీడియా అతిగా చేస్తే అది కూడా మరి మంచిది అవుతుందా, అవదా? వీటి మీద ముందుగా చర్చలోకి వెళ్తాం. ఆ తర్వాత మన విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం 3 ఏళ్లుగా ఏం చేస్తోంది బెల్ట్ షాపుల మీదని కూడా వారు ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇది వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి అయిన మరుసటి రోజున, ఉపరాష్ట్రపతికి నామినేషన్ వేసిన మరుసటి రోజునే బీజేపీలో ఈ రకమైన వ్యాఖ్య చేయడం కూడా ఆసక్తిగా ఉంది. ముందుగా కృష్ణారావు గారు చెప్పండి, ఈ మీడియా తప్ప, సిట్ తప్ప, పూరి జగన్నాథ్ గారి తప్ప, మీడియాని తప్పుపట్టిన తీరుపైన మీరు ఎట్లా స్పందిస్తారు? ఒకటేంటంటే సార్, మీకు బాగా అనుభవం, మీరు జర్నలిస్ట్గా చాలా 40 ఏళ్ళుగా ఉన్నారు. భారతీయ జర్నలిజంలో ఇంగ్లీషు, తెలుగు, లేకపోతే అంటే రీజనల్ ప్రాంతీయ భాషలకు సంబంధించిన పత్రికలు, వాటిల్లో ఏంటంటే సినిమా లేకుండా ఇక ఛానల్స్, వీళ్ళు రెండిట్లో ఏంటంటే సినిమాలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి రాస్తూ ఉంటే, ఎందుకంటే సినిమా అనేది ప్రధానమైన వినోద సాధనంగా మన అందరూ ప్రేక్షకులందరూ వెళ్తూ ఉంటారు, చేస్తుంటారు. సో ఆ అమ్మాయిల ఫోటోలు బాగా కొంచెం అర్ధనగరంగా, పూర్తి నగరంగా ఇలాంటివన్నీ ఉన్నవన్నీ ఫోటోలు వేయడం, లేడీస్ ఎమ్మెల్యే మగాళ్ళు పెద్దగా ఉండదు, ఇవన్నీ వేయడం, దాని ద్వారా క్యాష్ చేసుకోవడం, దాని ద్వారా ఒక అట్రాక్ట్ చేయడం పేపర్కో ఛానల్కో. వాడికి దీనికి ఎఫ్ఐఆర్ ఉంది, దీనికి వాడికి ఎఫ్ఐఆర్ ఉంది, అది 3వ పెళ్లి చేసుకుంది, 2వ మొగుడు వచ్చాడు, ఇలాగా ఈ వ్యవహారాలే మొత్తం చూడండి మీరు. ఇంగ్లీష్ పత్రికలతో సహా ఈ ట్యాబ్లాయిడ్స్, వాటిలో ఈ ట్యాబ్లాయిడ్ జర్నలిజం అని అంతా ఇదేంటి గాసిప్, ఏది వినపడితే చాలు ఇక వేసేయడమే. వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు, ఖండించుకుంటారు అన్నట్టుగా అది ఒక ట్రెండు ఎప్పటి నుంచో నడుస్తుంది, ఏళ్ల తరపడి. ఇప్పుడు ఇదేమైందంటే ఆ కెల్విన్ అనేవాడు ఏదో సౌత్ ఆఫ్రికా దేశాల నుంచి ఏదో మందు డ్రగ్స్ ఏదో వచ్చాయి, అది గోవా నుంచి ఇలా వచ్చాయి, అరే ఏంటి కథ అంటే వాడున్నాడు వీడున్నాడు అని ఏదో 10 పేర్లు చెప్పడం, అది ఇది చేస్తే ఏమైందంటే ఇమ్మీడియట్గా ఇక ఎవరు పేర్లు చెప్పాడు, సినిమా వాళ్ళు చెప్పాడు. అందులో పూరి జగన్నాథ్ ఈజ్ మోస్ట్ పాపులర్ డైరెక్టరు. అప్పుడేదో సినిమాలో అలా కనిపిస్తాడు కానీ, బట్ ఈజ్ డైరెక్టర్గా ఆయన పాపులరు. ఈ మహేష్ బాబు సినిమాలు కానీ, ఏదో పోకిరి ద్వారా కానీ, అసలు ఎవరినైనా చాలామంది ఫేమ్ అతని దగ్గర కడుతూ ఉంటారు. సో ఈజ్ వెరీ పాపులర్. అందులో నేను మళ్ళీ ఆయన వెదర్ ఈజ్ పాపులర్ నాట్ అని చెప్పక్కర్లేదు, ఈజ్ మోస్ట్ పాపులర్ పర్సన్. సో అతను ఉన్నాడు, చార్మి ఉంది, చార్మికి అతనికి సంబంధాలు ఉన్నాయని వీని ట్యాబ్లెట్ కథనాలు ఆల్రెడీ వచ్చేసాయి. అతను ఏదో ఒకటి ఇక్కడ పెట్టుకున్నాడని, ఏదో గుహ లాంటిది ఏదో ఒకటి డెన్ ఒకటి పెట్టాడు దాని పేరు, అక్కడ ఈ చార్మితో ఏదో అతని సంబంధాలు ఉన్నాయని ఈ కథనాలు ఎలా ఉంటే మనం చెప్పడం కాదు. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ పత్రికల్లో వచ్చినవి, శుభ్రంగాను. సో ఇవన్నీ అయిపోయి అందుకనే జ్యోతిలక్ష్మి ఆమె తీసాడని ఇవన్నీ ఉన్నాయి. ఉంటే అదొకటి, ఇలాగా సుబ్బరాజ్ అనే అతను ఇతను పిక్చర్లో ఎక్కువ వేస్తాడు. సో ఇదంతా ఒక సెట్టు, ఇతను సినిమాలకు ఎక్కువగా నటించే వాళ్ళే చేశారన్నట్టుగా ఏదో వచ్చింది. ఇంకేముంది, మనకి పండగ అయిపోయింది. అది నేను మొన్న అదే 1 వారం క్రితమే దీని మీద ఛానల్లో చెప్పాను నేను స్పష్టంగా.
ఈ సినిమా వాళ్ళు అనేప్పటికీ వీళ్ళందరినీ పిలుస్తున్నాము డేట్ల వారీగా అంటే ఇంకేముంది, ఇంక అంతే సంగతులు. పొద్దున్నే మన వాళ్ళందరూ వెళ్ళిపోతారు, ఎలక్ట్రానిక్ మామూలుగా వెళ్ళడం తప్ప పిలవడం తప్ప. రవితేజ మదర్ కూడా అట్లాగే బాధపడ్డారు. ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు ఇట్లా ఒకటి సార్, మనకు ఉన్నటువంటి నైతిక సూత్రాలు లేకపోతే మనం పాటించాల్సిన జర్నలిజం సూత్రాలు అంటే వాటిని పాటిస్తున్నామని చెప్పడంలా చాలా చోట్ల వైలేట్ కూడా అవుతూ ఉంటాయి. దీంట్లో ఇది ఈయన ఎక్యూజ్డే, ఏమైనా పిలిచారా, సస్పెక్ట్ చేశారు ఇవన్నీ అంటే అవేమీ లేదు. మేము వాళ్ళు అనుమానితులు ఏమండి ఫలానాని పట్టుకుంటే వీళ్ళు పేర్లు చెప్పారు, వాళ్ళు పిలిచి మాట్లాడతాం అంటే సెక్షన్ 61 కిందో 41C కిందో వాళ్ళని మౌనంగా పిలిచి ఏం బాబు నీ కథ ఏంది అని ఏదో అడిగి అతను ఇప్పుడు మన సిబిఐ వాళ్ళు కూడా అలాగే చాలా మందిని పిలిచారు దిల్కుషా గెస్ట్ హౌస్కి. కేవీపీ రామచంద్రన్ పిలవలా, మరి నిందితుడిగా చేశారా? మనం ఏంటంటే ఇక వీళ్ళు పబ్లిక్ ఫిగర్స్ అవ్వడంతో మనం చాలా ఎక్కువ స్వేచ్ఛ తీసుకుంటాం. మన పత్రికా స్వేచ్ఛని పూర్తి శాతం మనం ప్రయోగించేది ఈ సినిమా వాళ్ళ విషయం. అంటే పూరి జగన్నాథ్కి వ్యతిరేకంగా ఏమన్నా మరి ఆయన అప్రదిష్ట పాలు చేసే కథనాలు కూడా వచ్చాయి నాకు. మరి అన్ని కథనాలు నేను చెప్పేది ఏంటంటే అదే మరి ఆయన ఎందుకు అంత బాగా వేశారు కదండి ఆయన అరగంట బులెటిన్లు అని మనకు ఉంటాయి. బులెటిన్ అంటే ఇప్పుడు సిట్టి వాళ్ళు పిలిచిన తర్వాత న్యాచురల్లీ సిట్టి పెరగకపోతే మీడియా వేస్తే తప్పు అవుతుంది. సిటీ పిలిచి ఎంక్వైరీ జరుగుతోందన్న నిన్న సాయంత్రం ఇప్పుడు 10 గంటల పాటు నిన్న విచారం జరిగింది కదా. 10 గంటలు ఏం చేశారు వీళ్ళు? ఆయన సినిమాలన్నీ చూపించారు. ఆ పోకిరి సినిమా ఏదో ప్రకాష్ రాజు డ్రగ్ ఏదో అది కూడా అందులో కూడా ఇది ఉంటాయి. ఏం పట్టుకుంటారు నువ్వు నన్ను డీసీపీని అంటూ ఉంటాడు కదా, నువ్వేం పట్టుకుంటావు ఇప్పుడు పెడతావు కేసులు పెడతావు అప్పుడు 10 ఏళ్ళు అవుతుంది 20 ఏళ్ళు అవుతుంది నువ్వు ఉండవు నేను ఉండవు అంతకాటికి నేను డబ్బు ఇలాగే ఇవన్నీ పెట్టి అతని సినిమాలు ఇడియట్లు గిడియట్లు పోకిరి అన్ని పెట్టి ఏదో మొత్తం నడిపారు. ఈ నడిపింది ఇప్పుడు ఒకటేంటంటే అతను వీళ్ళు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అయినటువంటి మన ఆకున్ సబర్వాల్ గారు వాళ్ళకి ఆధారాల కోసం పిలిచారు. ఉందా ఇప్పుడు ఉత్తినే మందు వాడాడు అనుకోండి మాట వరుసకి, ఆయన సప్లై చేశాడు, ఈయన మందు వాడాడు, మందు వాడితే నేరమా? అది మనం ముందు మాట్లాడుకోవాలి కదా. చట్ట ప్రకారం ఆయన డ్రగ్ వాడాడు, చట్టంలో నేరం లేదు. ఇప్పుడు ఆయన కన్జ్యూమ్ చేశాడు, చాలా మంది లక్షల మంది కన్జ్యూమ్ చేశారు. వాళ్ళందరికీ ఏంటి మీకు డీ అడిక్షన్ సెంటర్లో అవి ఇవి పెడుతున్నారు తప్ప లోపల వేయడం లేదుగా. ఏది నేరం అంటే ఈ రవాణా చేయడంలోనో ఆ మందుని తీసుకురావడంలోనో వీడియో ఒక ర్యాకెట్గా 10 మందికి సప్లై చేసి వీళ్ళు వస్తారు, చార్మిలు వస్తుందో శుభరాజులు వస్తారో వీళ్ళందరికీ ఏదో సప్లై చేయడం, ఇలా ఆర్గనైజ్డ్గా చేస్తే అప్పుడు పెడ్లర్ అంటారు, డ్రగ్ పెడ్లర్. దానికి పెద్ద సెక్షన్ ఉంది. ఇంత కాదు మనకు ఎన్సీఆర్బీ చట్టం ప్రకారం నార్కోటిక్ దాంట్లో పెద్ద చట్టం అది చేయొచ్చు. సో అది ఉందా లేదా ఇవి ఈ ప్రశ్నలు వ్యవహారం ఇవి చేస్తున్నారు. దాంతో మరి ఆయన ఏమడిగారు ఏం చెప్పాడు అది లేదు. మీడియా తప్ప సిటీ తప్ప జగన్నాథ్ గారు తప్ప. నేను స్టార్టింగ్ లోనే చెప్పినట్టు ఏంటంటే సినిమా వాళ్ళు అనగానే మన పత్రికా స్వేచ్ఛను 100% అదే 100% వాడేస్తాం. బట్ చాలా సార్లు ఇప్పుడు నందు అనే అతను నాకు తెలుసు ఒక ఛానల్లో పెద్ద గొడవ అయింది, వాళ్ళు ఏదో వేసినట్టున్నారు నందు అనేది. ఆ నందు అనేవాడు ఛానల్కి వచ్చాడు డైరెక్ట్గా వచ్చి ఎక్కడ పిలిచారు నాకు నోటీస్ ఇచ్చింది కాపీ ఉందా మీ దగ్గర చెప్పండి అన్నాడు. ఇచ్చారట కదా అంటే నాకు ఇవ్వాల, ఏమో సాయంత్రం రావచ్చేమో కదా అంటే సాయంత్రం వచ్చిన తర్వాత ఏంటి మీరు నోటీస్ ముందరే మీరు 10 రోజులు ఇదే కార్యక్రమం పెడితే ఎలా. సో ఇందులో మరీ ఆచితూచి వ్యవహారం కాదు. కొన్ని ఏంటంటే మనం అతను పిలిచినప్పుడు దర్యాప్తు సంస్థ ఏదైనా అతనికి నిర్ధారించినప్పుడు మీకు నమ్మకమైన ఆధారం దొరికితే కాకుండా 10 గంటలు విచారణ జరిగినప్పుడు అది పెద్ద వార్త అవుతుంది. ప్రముఖుడిని అవును అందులో ఏమైందో మరి అది కదా లీకులు వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ ప్రెస్ నోట్ లీకులు వస్తుంటాయి. అఫీషియల్ ప్రెస్ నోట్లో పిలిచాం మాట్లాడాం బాగా సహకరిస్తున్నాడు ఏదో కొన్ని క్లూస్ ఇచ్చాడు మేము మళ్ళీ సహకరించమని కోరాం అలాగే అన్నాడు అని ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు వ్యవహారం. బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ట్విట్టర్లో పెట్టాడు. బట్ మనం ఏంటంటే లెటర్ వెయిట్. ఇప్పుడు ఇవాళ శ్యామ్ కే నాయుడు వెళ్తాడు, ఆ శ్యామ్ కే నాయుడు పెద్ద అంత పాపులర్ కాదనుకుంటున్నాను నేను అనుకోవడం. దానికి ఈ 10 గంటల బిల్డప్ ఉండదు అనుకుంటాను. మళ్ళీ రేపు చార్మి వెళ్తుంది ఫుల్ మళ్ళీ హవా ఉంటుంది, మొహమ్మద్ ఖాన్ ఫుల్ హవా ఉంటుంది మళ్ళీ అలాగా. ఇది మనం రవీంద్రనాథ్ గారు జడ్చర్ల నుంచి మీరేమంటారు చెప్పండి. తప్పు మీడియా తప్ప ఇంతసేపు చూపించడం, లేదా పిలిచిన సిట్ వాళ్ళు తప్ప, లేదా జగన్నాథ్ గారి తప్ప? సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. మాట్లాడి సార్ ఈ కేసులో పూరి గారు బాగా ఎమోషనల్ ఫీల్ అయినట్లున్నారు. ఎమోషనల్ అయ్యారా? ఎందుకంటే ఆయన సినిమాకి మాత్రం మీడియా కావాలి, ఆయన మీద ఏమన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ మీడియా ఆయన ఇబ్బంది పెడుతున్నట్టు ఫీల్ అవుతున్నాడు. అంటే ఆయన కుటుంబం అంతా కూడా బాధపడిందంట. మీడియా ఇంత ఫ్రెండ్లీగా ఉండే మీడియా ఇట్లా ఇన్ని కథనాలు వేస్తుందా అని చెప్పి బాధపడతారు. అవును సార్, రోజు అంటే వితౌట్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం లేదు ఆయన గురించి అన్ని పాజిటివ్ గా రాస్తారు, ఆయన చేసే సినిమాకి ప్రచారాలు చేస్తారు, అన్ని చేస్తారు. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా ఉన్నప్పుడు ఆయన మీడియా ముందుకు రాకముందు
పోకముందే, అంటే ఇన్వెస్టిగేషన్ పోకముందే ఆయన ఇలా మాట్లాడి ఉండొచ్చు కదా. ఓకే, ఇట్లా అంటే ఓకే రైట్. ఆయన మీడియా తప్పు పట్టు సరికాదంటారు మీరు అనేది, అంతే కదా? 100% తప్పు, ఆయన తప్పు సరికాదు. ఓకే రైట్, థ్యాంక్ యూ. అలాగే ఇక మన ఢిల్లీ నుంచి మీరు మాట్లాడతారు, అంటే ఓకే ఓకే, దీంట్లో అనేక కోణాలు ఉన్నాయి. దాంట్లో మీరు ఎంచుకున్న కోణం మీడియా మీరు కూడా వెళ్ళి ఎవరిని వదిలిపెట్టవద్దు అని చెప్పారంట కదా? 100% ఎవరిని వదిలిపెట్టొద్దు అంటే ఇక్కడ కేవలం రోడ్ల మీద ఉన్న వాళ్ళం కాదు, అసలు డెన్లలో కూర్చొని కిలో లెక్కన సప్లై చేసే కోసం ఇప్పుడు మీడియా సెన్సేషన్ చేస్తుంటే రాజకీయ పార్టీలు కూడా సెన్సేషన్ చేస్తాయి. సెన్సేషన్ కాదండి, ఈ డ్రగ్ అనే మహమ్మారిని హైదరాబాద్ డ్రగ్ ఫ్రీ సిటీగా మార్చాలంటే దీని మూలాల్లోకి పోయి లోతుగా అధ్యయనం చేసి వాళ్ళని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది తప్ప బయట రోడ్ల మీద తిరిగి మత్తు తూలి పడిపోయేటని పట్టుకుంటే దానివల్ల ఇవాళ వీడు కాకపోతే వాడికి ఇంకోటి కస్టమర్ దొరుకుతాడు. అసలు అమ్మేవాడిని కదా పట్టుకోవాలి, అది మేము వాళ్ళ ముందు ఉంచినటువంటి అంశము. సరే, అదొక అంశం. కానీ ఈరోజు మన చర్చ నిజంగా ఇది ఒక బాధాకరమైనటువంటి అంశం. ఇందాక వారు పెద్దలు కృష్ణారావు గారు చెప్పిందంత ఏకీపిస్తూ నేను కొంచెం ముందుకు పోతే సోషల్ మీడియా ఏదన్నా ఒక రూమర్ని స్ప్రెడ్ చేసి వాడిని బర్బాద్ చేయడంలో మొత్తం బట్టగాల్చి మీదేసి వాడిని ఆ తర్వాత వాడు కడుక్కోవడం, మసిపూస్తే కడుక్కోవడం తర్వాత విషయం. 3 రోజులు 4 రోజులు దీని మీద చర్చ నడిపి చివరిగా ఒక చిన్న ప్రకటన, సారీ కట్, ఒక చిన్న న్యూస్ ఆర్టికల్ వేస్తారు. మీరు చూస్తుంటారు కదా, పెద్ద పెద్ద పత్రికలు పెద్ద పెద్ద స్టోరీలు రాస్తాయి, సవరణ అని చిన్న బాక్స్లో రాస్తాయి. అది ఎంతమంది చదువుతారు సవరణ? అప్పటికి కావాల్సిన డ్యామేజ్ అంతా అయిపోయి ఉంటుంది. వాళ్ళు ఎంతో కష్టపడి ఉంటారు ఆ స్థాయికి రావడానికి. ఈ ఎరానంతా కూడా పోస్ట్ ట్రూత్ ఎరాన్ అని పిలుస్తాను. సత్యదూరమైనటువంటి ప్రపంచం ఇదంతా. ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో సంబంధం లేదు, నిజాలతో సంబంధం లేదు. చిన్న రూమర్ని కాస్త న్యూస్ చేసేయటం అంటే నేను అనుకుంటా మీడియా టీఆర్పీ రేటింగ్ రేస్లో ముందు ఎక్కడ వెనకబడిపోతాము. ఎందుకు వెళ్ళారు, వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎక్సైజ్ ఆఫీస్ ముందు ఎందుకు గొడవ చేశారు? నేను ఏమంటున్నా సార్, టీఆర్పీ రేటింగ్ రేస్ లో మీరు అంటున్నారండి, మీరు పొలిటికల్ మైలేజ్ కోసం మీరు ఎందుకు? పొలిటికల్ మైలేజ్ కాదు, రాజకీయ పార్టీగా మీరు నిర్ధారించుకున్నారా? అవన్నీ రోమన్ వాస్తవం మీరు నిర్ధారించుకున్నారా? నిర్ధారించుకున్న తర్వాత నేను సమాధానం మీ సూత్రం మాకు కూడా మీడియాకు కూడా అదే సూత్రం 100% పాటిస్తూనే వెళ్ళినాం. ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా గతంలో అనేక సిట్లలో ఎన్నో విచారణలు జరిగినాయి. ఇప్పటి వరకు దానిలో కొండందవి ఎలకను కూడా పట్టలేదు కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ అధికారులు మీరు ఇదిన్న చిత్తశుద్ధితో చేయండి, మోరల్ గా మా మద్దతు ఉంటుంది, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గొద్దని చెప్పే ప్రయత్నమే, వాళ్ళకు ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది తప్ప పూరి జగన్నాథ్ని అరెస్ట్ చేయండి, పలానోని అరెస్ట్ చేయొద్దని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ పోలేదు. ఎవరిని అరెస్ట్ చేయాలనో ఎవరిని అరెస్ట్ చేయొద్దనో కాదు, అసలు అరే మేమేమంటున్నాం సార్, మైలేజ్ కాదు. నేనేమంటున్నాను, మనందరూ తెలుసు సార్, ఓ 40 ఏళ్ళ నుంచి కాదండి, 40 ఏళ్ల నుంచి ఒక నాయకుడు, మీకు నాకు తెలిసిన నాయకుడు, ఆయన యవ్వనంగా కనబడడానికి డ్రగ్స్ వాడుతున్నారని ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది. ఆయన పేరేమన్నా పేపర్లలోనో టీవీలలోనో వస్తున్నదా? సినీ ప్రముఖుడు గురించి మాట్లాడదాం. నడుస్తున్న చర్చ ఎందుకు ఆధారాలు అదంతా మీకు తెలుసు, నాకు తెలుసు. ఈ పూరి జగన్నాథ్ ఇవాళ కొత్తగా బ్యాంకాక్ ఆయన స్టోరీ కొత్తది. 40 ఏళ్ల నుంచి ఒక నాయకుడు ఆయన యవ్వనంగా కనబడడానికి డ్రగ్స్ వాడుతున్నాడని సినీ ప్రపంచం మొత్తంగా తెలుసు, మీడియా రిపోర్టర్స్ కూడా తెలుసు. ఆయన పేరు ఎందుకు రావట్లేదు? బ్యాక్గ్రౌండ్ ఈ రోజు కనబడుతున్నటువంటి అక్కడ పడుతున్నటువంటి పేర్లు కానీ వాళ్ళ ఇది కానీ ఏ రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు, పెద్ద తలకాయల మద్దతు లేని వాళ్ళ పేర్లు ఇవాళ చిన్న చిన్న హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్టుల పేర్లు బయటకు వస్తున్నాయి. అసలైన వాళ్ళు రావట్లేదు. ఇది ఒక్కటే కాదు, గతంలో ఒక్క అడుగు ముందు పోయి చూస్తే శిరీష ఎస్ఐల వివాదం కూడా చాలా దారుణంగా, ఆ మానానికి ఆమె చనిపోయింది, ఎస్ఐ చనిపోయింది, కానీ బతుకున్న కుటుంబాలను బజార్లు వేసిండ్రు కదా. 3-4 రోజులు అది ఇన్వెస్టిగేషన్ అనేది పోలీసులో ఉండాల్సిన పార్ట్ సార్. దాన్ని మనం అక్కడ జరిగే ప్రతి నిమిషాన్ని మనం పేపర్లలో చపాయించి మనం టీవీలలో చూపించడం వల్ల ఆ కుటుంబాలు రోడ్ల పడ్డాయి. ఇప్పుడు ఎదిగిన 12 ఏళ్ల పాప ఉన్నది ఆ అమ్మాయికి, ఆమె భవిష్యత్తు ఏంది, వాళ్ళ భర్త పరిస్థితి ఏంది అని అంటున్నాడు. అసలు మాకు అన్యాయం జరిగిన న్యాయం చేయకపోగా ఉన్నదంతా తీసి రోడ్డు మీద వేసినారు మా కుటుంబాన్ని. సో ఈ రకంగా వ్యవహారం జరుగుతుంది. దయచేసి మనం మీడియా కూడా ఒక కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదొకటి. రెండోది, పూరి జగన్నాథ్ అనేవాడు పూరి జగన్నాథ్ అనేవారు ఆయన డ్రగ్ తీసుకున్నాను ఒప్పుకున్నా. ఇందాక వారు చెప్పినట్టు ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం, ఎన్డీపీఎస్ఎస్ యాక్ట్ ప్రకారం
ఆయనను కౌన్సిలింగ్ అంటే మీలాంటి 4 పెద్ద మంది సైకాట్రిస్టులను పెట్టి అపాయింట్ చేయించి ఓ 1 లక్ష 2 లక్షలు ఖర్చు పెట్టి ఆయన కౌన్సిలింగ్ పంపించడం తప్ప చట్టంలో ఆయన అరెస్ట్ చేయాలి మహా తీసుకుంటే కూడా ఆయనని అరెస్ట్ చేసి పంపాలి జైలు పంపాలి అనే నిబంధన ఎక్కడ లేదు. లేని దానికి ఆయన నిందుడు కాని దానికి ఇంత హడావిడి ఎందుకు అనేది అయితే ఒక అవసరం ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేది ఈ రోజుల్లో ఒక ఎజెండా ప్రకారం నడుస్తుంది. బట్ ఒకవేళ నిజంగా మీడియా అంటే మీడియా సోదరులు తెల్లాలేస్తే మనకు సన్నిహితంగా ఉంటారు కాబట్టి నేను వాళ్ళతో విన్నవించుకునేది ఏంటంటే నిజంగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయాలంటే ఈ రోజు డ్రగ్స్ ని సప్లై చేస్తూ సినిమా ప్రపంచానికి ఇక్కడ టాలీవుడ్ లో డ్రగ్స్ ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళ మీద ఎందుకు మీరు స్టోరీస్ రాయట్లేదు, వాళ్ళని ఎందుకు బయటకు లాగట్లేదు? మీకు నచ్చనాళ్ళు లేదా మీ దగ్గర సమాచారం ఉంటే ఇవ్వండి. అటైతే మీరు ధైర్యంగా నా దగ్గర సమాచారం మాది అరణ్య రోదన అవుతుంది. మీరు ఇప్పుడు ఇస్తలేదా? ఇప్పుడు విశాఖపట్నంలో ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం పాలన జరుపుతున్నటువంటి నెంబర్ 1 సీఎం అయితే నెంబర్ 2 ఎవరైతే ఉన్నారో ఆయనకు సన్నిహితులే సినిమా వర్గాలు ఉన్నాయి. వాళ్ళ పేర్లు బయటకు వస్తాయని మేము ఎట్లా ఆశిస్తాము? ఏ పరిస్థితులలో బట్టగట్టి మీద 17,000 కోట్ల రూపాయల మియాపూర్ స్కామ్ విషయంలో పెద్ద తరగతి పేరు బయటకు రాలేదు సార్. 2-3 SROలను సస్పెండ్ చేసి పక్క జరిపారు. మళ్ళీ అవినీతి జరగదని పైన వెళ్ళి చెప్పారు. ప్రతి దాంట్లో కూడా పక్క మీడియానేమో సన్నాయన మీడియా దగ్గరికి వచ్చేసరికి సన్నాయన ఎక్కువ నొక్కారు. ఇంకా దగ్గరికి వచ్చారు మీ దగ్గర సమాచారం ఉంటే ఇవ్వండి అంటారు. మేమే ఇస్తే మాత్రం చేస్తారని మీరే అంటున్నారు. ఇప్పటి వరకు నేను ఇది కూడా చెప్తాను సార్, మీరు ఆ సిట్ ఏదైతే విచారణ చేస్తుందో దానికి పూర్తి పని చేయమని అవకాశం కాదు. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి. 40 ఏళ్లుగా ఒక యాక్టర్ కి సంబంధాలు ఉన్నాయని మీ దగ్గర సమాచారం ఉంది. ఎవరికి తెలియదు? అకున్ సబర్వాల్ గారికి తెలియదా? కేటీఆర్ గారికి తెలియదా? మీకు తెలియదా? నాకు తెలియదా? చెప్పండి. మీకు తెలియదా? నాకు తెలియదా? మీకు తెలిస్తే సినిమా ప్రపంచంలో టాలీవుడ్ లో ఇంట్రొడ్యూస్ చేసిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అది వాళ్ళకు తెలుసు, మనకు తెలుసు, మీకు తెలుసు. ప్రజలకు తెలియకుండా ప్రజలకు కామెడీ అట్లనే ఉంది. మరి మీరు కూడా అట్లా కథ నడుపుతారు. వాళ్ళు అసలు దోషులను పక్కకు పెట్టి వీళ్ళైనా పోనీ వీళ్ళతోనే అవుతుందా? వాళ్ళ బడ్జెట్ ఎంత చెప్పండి. 5 గ్రాముల కొకైన్ కొనాలంటే దాదాపు 2-3 లక్షలు అవుతుంది. వాళ్ళకి ఒక సినిమా యాక్ట్ చేస్తే వచ్చే పైసలు మొత్తం వాళ్ళు కుటుంబం ఎట్లా నడుపుకుంటారు? ఒకవేళ కొకైనే కొంటే అంటే కాదు కదా. వాళ్ళు కేవలం అది కాదని వాళ్ళకి కూడా తెలుసు సార్. వాళ్ళని ఎవరో పట్టుకోమని అంటున్నాం మేము. రాంబాబు గారు విజయవాడ నుంచి. రాంబాబు గారు నమస్కారం, మాట్లాడండి. చెప్పండి. మీడియా తప్ప రాజకీయ ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా కలపాలి. రాజకీయ నాయకులు తప్ప లేకపోతే సిట్టు తప్ప పూరి జగన్నాథ్ గారి తప్ప ఎవరు తప్పు? ఎవరు తప్పు? ఇవన్నీ వార్తలుగా వెయ్యాలా వద్దా? మీడియా పాత్ర మీద ఆయన బాధపడ్డారు, వాళ్ళ కుటుంబాలు బాధపడుతున్నాయి అన్నారు. వాళ్ళ కుటుంబాలు లేదా పాత్ర మీద బాధపడతారంటే ఇలాంటి ఎంకరేజ్మెంట్ చేసినప్పుడు ముందు ఆలోచించారు. మనం ఇంత పబ్లిక్ లో ఉన్నాము, ఇంత ఫాలోయింగ్ ఉంది, ఇంతమంది మన సినిమాలు చూసి ఇన్స్పైర్ అవుతున్నారు, అది ఆదర్శంగా వాళ్ళు ఉండాలండి. ఫస్ట్ మీడియా దుష్ప్రచారం చేస్తుంది, మీడియా వాళ్ళు ఎలా చేస్తున్నారు తెలియకుండా ఏదేదో చేస్తున్నారంటే మీడియా వాళ్ళు ఏంటి ప్రజలకు తెలియపరుస్తారు. ఇది వాడద్దు, ఇది వాడటం వల్ల ఇలా వస్తాయి, మీరే చేస్తాం. మీరు చేసేది బానే ఉంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఎవరు పేదవాడు గాని మిడిల్ ఫ్యామిలీ గాని ఎవరు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయరు. ఎవరు ఏ చేసినా ఉన్న వాళ్ళు బాగా ఉన్న వాళ్ళ పిల్లలు ధనవంతులు వీళ్ళు చేస్తున్న పని అండి ఇది. ఎవరు ఇప్పుడు ఉన్నారు, ఎవరో చార్మి అని ఆమె తీసుకుందనుకోండి, తీసుకున్న తర్వాత వాళ్ళ నుండి అక్కడ సర్కిల్ ఏర్పడుతుంది. ఆడికి ఆ కెల్విన్ అనే పర్సన్ కి స్కూల్ కాలేజీకి రైట్. అంటే ఇప్పుడు చార్మి తండ్రి కూడా బాధపడుతున్నాడు. దీప్ సింగ్ అన్న ఆయన అసలు ఆవిడకి సంబంధం లేదు, అన్యాయంగా ఇట్లాంటివి వేస్తున్నారని చెప్పి ఆయన కూడా బాధపడ్డాడు. మరి దానికి ఏం చేద్దాం? ఒంగోలు నుంచి బాబు గారు నమస్కారం, మాట్లాడండి. సెలబ్రిటీలు కావడం వల్లే ఇంత ప్రచారం జరుగుతుంది అంటే వాస్తవంగా ఇది శిక్షార్హమైన కేసులు అయితే కావాలనుకుంటున్నాం సార్. అబ్బో, అసలు శిక్షార్హమైన కేసులు కూడా కాదండి. ఒక్క చిన్న విషయం ఏంటంటే విచారణ అనేది మన క్రికెట్ అజారుద్దీన్ గారి విషయంలో తీసుకున్నాం సార్. హెన్సిక్ రాణి గారు దక్షిణ సౌత్ ఆఫ్రికా క్రికెట్ హెన్సిక్ రాణి గారు అజారుద్దీన్ గారి మూలంగానే నేను మ్యాచ్ ఫిక్సింగ్ లో పాల్గొనాల్సి వస్తుందని చెప్పి క్లియర్ కట్ గా చెప్పి ఆయన సూసైడ్ చేసుకున్నాడు. కానీ ఈ దేశంలో మటుకు
అజారుద్దీన్ గారిని ఆ కేసుని తప్పించడమే కాకుండా పార్లమెంట్ మెంబర్ గా చేసి ఆయన సత్కరించారు. లైవ్ బ్యాన్ ఉంది కదా ఆయన మీద, లైవ్ బ్యాన్ ఉంది కదా అజారుద్దీన్ మీద. లైవ్ బ్యాన్ ఉంది కదా మిత్రమా, ముందు 10 రోజులు కాలక్షేపం చేపిస్తే శిక్ష పడలేదు, లైవ్ బ్యాన్ శిక్ష. ఇప్పుడు ఈ సెలబ్రిటీలు కూడాను అసెంబ్లీకి పార్లమెంట్ కి వచ్చే అవకాశం ఉంది సార్. ఓకే రైట్, ఓకే ధన్యవాదాలు. బ్రహ్మానంద రెడ్డి గారు. సార్, ఏదైనా పూరి జగన్నాథ్ గారు అంటే ఈ రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి డైరెక్టర్గా పేరున్నటువంటి ఆయన, కోట్ల మంది ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకునేటటువంటి ఆయన, ఇందులో యువత ప్రత్యేకంగా చూస్తారు ఆయన్ని. అలాంటి వారే డ్రగ్కి లోనై అన్నట్లుగా ఎప్పుడైతే వార్త వచ్చిందో దానికి సహజంగా పత్రికల నుండి ఒక ప్రముఖ వ్యక్తి కాబట్టి దాన్ని పత్రికల నుండి ప్రముఖంగా చూపించడం అనేటటువంటిది సాంప్రదాయంగా వస్తుంది. ఏదైనా ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన ఇలాంటి డ్రగ్ను వాడేటటువంటి వాళ్ళు పెరిగిపోతున్నారు. అది కూడా పెద్ద కుటుంబాల్లో వాళ్ళు అనేటటువంటిది కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. దీన్ని కంట్రోల్ చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. మీకు ఎంతసేపటి పెద్ద కుటుంబాలు కావచ్చు, కొన్ని మరి బాంబే సిటీ ఏమైపోయింది, అదేవిధంగా హైదరాబాద్ను కూడా డ్రగ్ సిటీగా మారుస్తారా? ఇక్కడ మీకు హైదరాబాద్ కాదు, విశాఖపట్నంలో రోజుకు 500 విశాఖపట్నం, విజయవాడ వరుస పెట్టి వచ్చేస్తాయి. ఇంకా ఇది ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. దురలవాటును ఫ్యాషన్ గా మార్చివేసినటువంటి విధానం కొనసాగుతుంది. దానిలో భాగమే మత్తు పానీయాలు అన్నీ కూడా. కాబట్టి ఇది ఖచ్చితంగా సరైనటువంటి ఎంక్వైరీ జరగాలి. పత్రికల్లో ప్రముఖంగా వచ్చిందని బాధపడే కంటే వాటిని దగ్గరకు రానియకుండా చేయవలసినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఇది శిక్ష అర్హత కాదు, శిక్షార్హమైనటువంటి కేసు కాదని అంటే శిక్షార్హమైనది కావచ్చు, కాకపోవచ్చు, కానీ సంఘాన్ని నాశనం చేసేటటువంటిది, యువతకు భవిష్యత్తు లేకుండా చేసేటటువంటిది. కాబట్టి దీనిలో ఎక్కువ ప్రచారం వచ్చింది కాబట్టి నేను బాధపడుతున్నానంటే తప్పదు, మన కర్మది బాధపడవలసిందే. మీకు 10 గంటలు మిమ్మల్ని విచారించేటటువంటి స్థితిలో మీరు ఇరుక్కునేటటువంటి దాన్ని కూడా ఆలోచన చేయాలి. ఏదైనా పూరి జగన్నాథ్ గారు లాంటి వారికి ఇలాంటి దానిలో ఇరుక్కోవడం అనేటటువంటిది విచారకరం. కానీ అట్లాంటి దానిలో ఏమాత్రం సంబంధం ఉన్నా కూడా అది సవరించుకొని భవిష్యత్ తరాలకు రానికుండా చూడడం మంచిది. అది సినీ పరిశ్రమకే చెడ్డ పేరు. బాగా చెప్పారు. జహంగీర్ గారు నల్గొండ నుంచి. జహంగీర్ గారు చెప్పండి, తప్పెవరిది? నమస్కారం, చెప్పండి తప్పెవరిది? సార్, ఇప్పుడు తప్పు చేయకపోతే టీవీ ఛానల్ వాళ్ళు ప్రచారం ఎందుకు చేస్తారు సార్? తప్పు చేసే వాళ్ళ మీదనే చేస్తారు కదా సార్. అంతేనా? తప్పు అంటే తప్పు చేసినట్లే కాదు అక్కడ దాని అర్థం. అక్కడ ఆ విచారణ జరిగే తీరు ఇవన్నీ రిపోర్ట్ చేయాల్సిన బాధ్యత మీడియా మీద కూడా ఉంటుంది కదా మిత్రమా. పూర్తిగా తప్పు చేశారని మనం కూడా నిర్ధారణ చేయాలి కదా. మీడియా చేస్తలే కదా సార్ ప్రభుత్వానికైనా చట్టాలకైనా పబ్లిక్ అయినా తెలిసేది. ఎందుకు ఉదాహరణకి ఇప్పుడు ఏపీలో బెల్ట్ షాపుల మీద రోజు గందరగోళం అవటం, వాళ్ళు జగన్ గారు దాని మీద గట్టిగా మాట్లాడటం అతి దారుణంగా సార్. దాంతో ఇప్పుడు కొంత కథలకన్నా వచ్చింది కదా అట్లా సార్. 3 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ షాపులు 40,000 బెల్ట్ షాపుల్ని తీసుకొచ్చి మత్తు పానీయాలతో జనాన్ని ముంచి వేస్తూ ఉంటే దీని మీద మీడియా స్పందించకపోతే ఎవరు స్పందిస్తారు? మీడియా ద్వారా ప్రజల్లోకి చైతన్యం వచ్చేటటువంటి పరిస్థితులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రఘురామ్ గారు మాట్లాడండి. మీరెట్లా చూస్తారు? మీడియా తప్ప, పోలీసు అది ఎక్సైజ్ అధికారులు తప్ప, లేదా రాజకీయ నాయకులు తప్ప? ఇందాక ఈయన కూడా కలపాలి, రాజకీయ నాయకులు కూడా. అట్లాగే మరి పూరి జగన్నాథ్ గారి తప్ప మీరేమంటారు? సార్, యాక్చువల్గా సమాజాన్ని ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారో అలాంటి వ్యక్తులు చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. సెలబ్రిటీల నుండి, రాజకీయ నాయకుల నుండి, సినిమా వాళ్ళ నుండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళందరినీ సమాజం చూస్తూ ఉంటుంది. సొసైటీ చూస్తున్నప్పుడు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇది సిట్ 10 గంటలు చూస్తుందా, విచారిస్తుందా, 8 గంటలు విచారిస్తుందా, ఇవన్నీ ఎంత ఇంపాక్ట్ పడతాయంటే నిజంగా ఆయన ఏం చేసినా చేయకపోయినా కానీ ఈ విచారణ మరి 8 గంటలు చేసేటప్పటికి ఖచ్చితంగా మీడియా అంతా దీన్ని చూపిస్తుంది. దాంట్లో తప్పేం లేదు. అయితే ఏంటంటే ఆయన కుటుంబం నిజంగా ఆయన ఏం చేయకపోతే నిర్దోషిగానే మళ్ళీ మీడియా చెప్తుంది కదా. మీడియా ఆయన ఎలాంటి ఇది లేకపోతే, ఆయన తప్పు లేకపోతే ఎవరైనా సరే, నాట్ ఓన్లీ పూరి జగన్నాథ్ గారండి, ఇంకోళ్ళు కానివ్వండి, ఎనీబడి ఎవరైతే దీనిలో లేరో, డ్రగ్స్ వాడలేదో, దీనిలో ఇన్వాల్వ్మెంట్ లేదో ఖచ్చితంగా వాళ్ళు బయటపడతారు నిర్దోషుల కింద. ఇదే మీడియా మళ్ళీ మంచిగా ప్రచారం చేసి దాంట్లో అనుమానమేం లేదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నేను సంజయ్ దత్ గారు సినిమా యాక్టర్, తను బాలీవుడ్ యాక్టర్ కూడా లాస్ట్ టైం కావడం జరిగింది. తను చెప్తున్నాడు ఇలాగే
అనేక మంది జీవితాలు నాశనం చేస్తున్నారు దీనివల్ల. దయచేసి దీనికి వ్యతిరేకంగా నేను కూడా ప్రచారం చేస్తాను, వస్తాను. ఈవెన్ మనం కూడా మాట్లాడేది నాతోటి హైదరాబాద్ వస్తాను. దీనికి నేను ప్రచారకర్తగా కూడా వ్యవహరించగలుగుతాను. ఎందుకంటే నేను దీని నుంచి బయటకు వచ్చాను. ఎవరు కూడా దీనికి గురి కాకూడదు, బలి కాకూడదు. యువతరం ఎంతో ఉన్నటువంటి యువతరం దీని మీద పరిస్థితులను మనకు దూరంగా ఉండాల్సిన అవసరం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఎవరైతే దోషులున్నారో వాళ్ళని మరి నిజంగానే వాళ్ళని పిలిపిస్తున్నారా, వాళ్ళతో మాట్లాడుతున్నారా, వాళ్ళకి పిలిపి జరుగుతుందా, సెట్లో కూర్చోబడుతున్నారా అది కూడా వాళ్ళ అనుమానంగానే ఉంది. ఎవరైతే కొద్ది ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళ జోలికి వెళ్ళట్టినట్టుగా కనపడుతుంది. చాలా మంది కథనాలు వస్తున్నాయి. ఎవరైతే లేదో వాళ్ళ పిలుస్తున్నారు అనేది కూడా ప్రభుత్వం సీరియస్ గా తీసుకునే నిజంగానే లేదంటే హఠావస్తుంది కాబట్టి దీనికి కొన్ని రోజుల పాటు ఏదో వాయిస్ కట్ అవుతా. రైట్ 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 ఓకే. ఒక్క మాట అంటే ఇంకో మాట కూడా కోట శ్రీనివాసరావు మొన్న ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన చెప్పారు, డ్రగ్స్ కారణంగా సినిమా రంగంలో సైతం కొంతమంది జీవితాలు వ్యసనానికి బలైపోతున్నారు, అది కట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఆయన కూడా. అదిగా సార్, నాయకులు చాలా పెద్దవాళ్ళు ఉన్నారని చెప్పి సంబోధిస్తూ మీకు తెలియదా అంటే దీని ఉద్దేశం ఏంటి అంటే సామాన్య జనాన్ని అయితే ఎంత ఇబ్బంది అని పెడతారు, వాళ్ళ పేర్లు బయట చెప్పి తొక్కేస్తారా? అంటే విపరీతమైనటువంటి భాగ్యంతులుగా ఉన్నటువంటి వాళ్ళు డ్రగ్స్ తీసుకొచ్చి మాఫియాగా తయారైనా కూడా ఆ పేరు చెప్పడానికి భయమా? వీళ్ళు పాలకులు రాజకీయ నాయకులుగా మనం చెప్పుకుంటే ఎంత ఇబ్బంది, ఎంత సిగ్గుచేటండి సొసైటీలో. వాళ్ళ పేరు చెప్పాలి, మీడియా ముందు చెప్పాలి, ఇట్లా మా దగ్గర ఆధారం ఉందని ఏ పార్టీ ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వాళ్ళు నిన్న చేయాల్సిన ప్రయత్నం బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ నిన్న ఆ పాత్రనే పోషించింది, ఆ పాత్రనే నిర్వర్తించింది. ఆ బాధ్యత పలానా వాళ్ళ దగ్గర ఉంది కాదు. దీన్ని మీరు పైన ఈ ఉరుకులు పరుగులే కాదు, రేపొద్దున మహా అయితే విచారణ తీసిపోయి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి పంపేయడం కాదు. అసలు మూలాల్లోకి పోయి హైదరాబాద్ను మేము ఇక్కడ ఉన్న ప్రజల్ని, యువతని వారు చెప్పిన ఆదర్శాల ప్రకారం డ్రగ్స్ కి బానిసలు కాకుండా చూసే బాధ్యత మీ మీద ఉన్నది. అనేది ఒక ప్రశ్న వస్తుంది. మీరు కేసీఆర్ గతంలో నయీం కేసు చేశారు, ఆ కేసు చేశారు కాబట్టి ఇట్లా అని చెప్పి అది అబద్ధం కాదు కదా. నయీం బంగారీ కోటలు గానీ, నయీం నోట్ల కట్టలు గానీ, నయీం భూమి పత్రాలు గానీ ఎడబోయినాయి అనేది టార్గెట్ ఇక్కడ కేసీఆర్ కాదు. మీ దగ్గర ఆధారాలు నన్ను ఒక మాట చెప్పండి. నేను అనేది అల్టిమేట్ గా పేర్లు చెప్పాలంటే నేను పేర్లు చెప్పమని వారు అన్నదానికి చెప్తున్నా. తెలిసిన వ్యక్తిగా నేను పేర్లు చెప్పడం అది సబబు కాదు. అది ఇంకొక ఇప్పుడు నేనే స్వేచ్ఛ గురించి మాట్లాడి ఇంకొకటి వ్యక్తిగత దీన్ని నేను హరించినట్టుగా ఉండకూడదు. అది నాకు కూడా సెట్ కాదు. సరే, దాన్ని పక్కన పెడదాం కొంతసేపు. వాళ్ళు ఎవరో మీకు తెలుసు, నాకు తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు, దునియా మొత్తం తెలుసు. కానీ నేనెందుకు ఎవరి కోసం గతంలో ఎన్కన్వెన్షన్ సెంటర్ చెరువులకు చొచ్చుకుపోయి కట్టినరు. అది పబ్లిక్ అంతా చూసింది, అది చెరువులు కట్టిరు అక్రమ కట్టడం అని. దాన్ని కూల్చలేదు ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం. అదే పేదోడి ఇంట్లో అయ్యప్ప సొసైటీ అయ్యప్ప అని ఉన్న భూములు జాగాలు అమ్ముకొని వచ్చి సెటిల్ అయి కట్టుకున్న వాళ్ళ ఇంట్లో ఏమో గోల కొడతారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కట్టుకున్న సౌదాలేమో మీరు కూల్చరు. ఎందుకు? మీకు వాళ్ళు దోస్తులు కాబట్టి. ఈ విషయాలు కూడా గదే కోణంలో నడుస్తున్నాయి. ఆ అపకీర్తి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. ఏంటంటే ఎన్కన్వెన్షన్ వ్యవహారంలో నాగార్జున సినీ నటుడు నాగేశ్వరరావు గారు అబ్బాయి అందరికీ పేరు అడిగారు కదా, చెప్తున్నా. ఎన్కన్వెన్షన్లో అక్రమాలు జరిగాయని ఇదే ప్రభుత్వం చెప్పింది. మళ్ళీ ఇదే ఈయన అమితాబ్ బచ్చన్ వెంట పెట్టుకుని కేసీఆర్ గారిని కలిశాడు. ఏమిటో మరి అది కాకతాళే ఏదో అప్పటి నుంచి ఏ యాక్షన్ లేదు. ఆయనే ఏదో ఒక షెడ్ ఏదో కూలగొట్టేసి ఇదే సరిపోయింది ఇక్కడ అన్నారు. అక్కడ ఫంక్షన్లు అయ్యాయి. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వెళ్ళారు. ఎందుకంటే నేను పెళ్లికి వెళ్ళినప్పుడు ఆయన కూడా వచ్చారు అదే పెళ్లికి, అదే ఎన్కన్వెన్షన్లో. ఇప్పుడు రేపు ఇంకా ఎన్కన్వెన్షన్లో చాలా అవుతున్నాయి. ఇప్పుడు అక్కడ అక్రమాలు లేవనట్ట. ఇప్పుడు మహేష్ గారు చెప్పింది ఏంటంటే, మీరు పెద్దవాళ్ళ దగ్గర ఒకటండి, పెద్దవాళ్ళ వ్యవహారంలో ఒకలా ఉంటుంది. మామూలు సామాన్యవాడు అయితే పట్టపడని కొడతాడు పోలీసులు. వీళ్ళు ఎందుకు కొట్టరు? నేను ఏమన్నాడు కమిషనర్ చంద్రవదనం, ఎక్సైజ్ కమిషనరు, సినిమా వాళ్ళని దే ఆర్ అవర్ స్పెషల్ ఇన్వైటీస్, స్పెషల్ గెస్ట్స్, వాళ్ళకి ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. వాళ్ళు మామూలుగా విచారించాలంటే నిందితుడిగా మీరు పిలిచినప్పుడు ఇదే ఇప్పుడు మర్డర్ కేసు అవుతుంది, అనుమానితులని పని ఇంట్లో బంగారు గొలుసు పోయిందంటే ముందు పని మనిషిని పోయి చెప్తాం. పని మనిషిని పిలిచి ఇలాగే కూర్చోబెట్టి స్పెషల్ టిఫిన్లు ఇచ్చి తాజ్మహల్ హోటల్ నుంచి తెచ్చి పెడతారా? వీనికి పెట్టినట్టే
పూరి జగన్నాథ్కి పూరీలు తెప్పించి పెట్టారు కదా తాజ్మహల్ హోటల్ నుంచి. పని మనుషులకి వాళ్ళకి పెడతారా అంటే ఇద్దరు మీకు ఇద్దరున్న అది పెద్దవాళ్ళది ఎప్పుడు ఒకలా నడుస్తూ ఉంటుంది, మామూలు వాళ్ళది ఇంకోలా నడుస్తుంది, అందరికీ తెలిసింది ఇది. ఇప్పుడు ఆ నాగార్జున మరి ఈయన చెప్పిన నాగార్జున టచ్ లో ఉండే నాగార్జున టచ్ పబ్బు నడిపిన నాగార్జున మాదక ద్రవ్యాలు 40 ఏళ్ళు వ్యవహారం అంటే ఆయన అది మరి ఆయన తెలియదు. ఎందుకండి మీరు పెట్టండి వాళ్ళని నిజంగా ఆయన దగ్గర ఆధారాలు ఉంటే వాళ్ళకి ఇచ్చి ఉండాల్సింది కదా అని నేను పెద్దవాళ్ళది ఎప్పుడు ఒకలా ఉంటుంది. ఏమైంది మియాపూర్ ఇప్పుడు అడిగిన ఏ బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు, ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు కూడా మద్దతు ఇస్తున్నారు పైన వాళ్ళు పెద్ద పెద్ద ఏఐసీసీ లీడర్లే ఉన్నారని కదా అందరికీ తెలుసు. ఒక మాట వీళ్ళు ఉన్నాయి వాళ్ళు నేనేమంటున్నాను, డ్రగ్స్ తీసుకున్నటువంటి పరిధి, డ్రగ్స్ తీసుకున్నాడు ఆ గంట 2 గంటలు 5 గంటలు ఆ రోజు మొత్తానికి మత్తులో ఉంటాడు. ఇందాక రఘు గారు మాట్లాడి చాలా ఆదర్శంగా మాట్లాడి నేను కూడా వారితో నివేదించేది ఏంటంటే బీజేపీ డ్రగ్స్ కన్నా ప్రమాదకరమైనటువంటి ఒక పదార్థాన్ని ప్రయోగం చేస్తుంది, మతం అని. మతం మత్తు చాలా 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 డేంజర్, అది లైఫ్ మొత్తం స్పాయిల్ చేస్తుంది. అనేక మంది యువత వాళ్ళకి ఏం పాపం ఎందుకు తిరుగుతున్నారో తెలియదు, ఎందుకు తిరుగుతారో తెలియదు, వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి అదొక రకమైన సైకో ఫ్యాంటసీలో వాళ్ళని ఊరేగిస్తున్నారు, వాళ్ళ భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. బీజేపీ మతం మత్తు డ్రగ్స్ కంటే ప్రమాదమైంది, వాళ్ళు దాన్ని కూడా పునఃసమీక్షించుకుంటే ఈ దేశ భవిష్యత్తుకు మంచిది. విన్నారా ఇప్పుడు మీతో సమాధానం చెప్పి కాంగ్రెస్ ఫస్ట్ మత రాజీ గుడిపెట్టి వాడు మాట్లాడడానికి ఏం మాట్లాడుతున్నా అన్నగారితో ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు నువ్వు? ఏంటి బీజేపీ మతానికి డ్రగ్స్ కి లింక్ పెట్టి మరి తిట్టాడు. అవును మరి నువ్వు ఆర్ఎస్ఎస్ ఉత్తరప్రదేశ్ లో ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్ క్యాంప్ పెట్టి ముస్లిం టోపీ పెట్టుకున్న యువకుల మీద తుపాకులు లెక్క పెట్టి ట్రైనింగ్ ఇప్పిస్తావు. ఏం డైరెక్షన్ ఇస్తున్నావు దేశానికి నువ్వు? ఏం డైరెక్షన్ ఇస్తున్నావు దేశానికి నువ్వు? అంటే నువ్వు ఇతర వర్గాలు నేనేమంటున్నా, ఇతర వర్గాలను ద్వేషించే భావజాలాన్ని లేదంటే ఆ మత్తును నింపుతున్నారు వాళ్ళు, అది కూడా ప్రమాదం అని చెప్తున్నా నేను. మీరు ఈ స్వార్థ రాజకీయాల కోసం యువతను తప్పుదారి పట్టిస్తున్నారు. మీరు చర్చను తప్పుదారి పట్టిస్తున్నారు. చర్చ మారిపోతుంది. ఇష్టానుసారం మాట్లాడాలంటే చాలా పెద్ద మత్తు, వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేస్తున్న మత్తు ఇది. ఇప్పుడు బెల్ట్ షాప్ లో దౌర్జన్యం. రవికుమార్ గారు కోటబొమ్మ నుంచి ఒక లైన్లో ఉన్నారు. రవికుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. ఈ బెల్ట్ షాపుల మీద మాట్లాడితే బాగుంటుంది, ఇంకా సినిమా వాళ్ళు కూడా వదిలేసి మీడియా తప్ప లేకపోతే ఏదైనా వదిలేసి మీ ఇష్టం మరి మాట్లాడండి. మాట్లాడండి. మా ఊరు తెలుగుదేశం పార్టీ పూర్తిగా హవా అండి. అవును, తెలుగుదేశం పార్టీ కోటబొమ్మాలి ఎర్రనేడు ఊరు తెలుగుదేశం పార్టీ హవా ఎక్కువ ఊరు అంటున్నారు. కరెక్ట్ కరెక్ట్. అవును, పూర్తిగా మాది బెల్ట్ షాపులతోనే నిర్మితం అయిపోయింది అనమాట. పూర్తిగా వాళ్ళ హవా మాత్రమే కొనసాగుతుంది, దాని మీద అడిగేవారు లేరు, చేసేవారు లేరు అనమాట. ఇంకా మంత్రి గారు ఎంపీ గారు అంతా అక్కడే కదా, అంతా అక్కడే. కానీ అలా వాళ్ళ హవాలోనే నడుస్తూ ఉందన్నమాట, దాని మీద ప్రశ్నించేవాడు లేరు. అంటే మీరేనా కంప్లైంట్ ఇచ్చారండి ఇక్కడ బెల్ట్ షాప్ నడుస్తుందని? కంప్లైంట్ చాలా వెళ్తాయి సార్, ఏదైనా సరే. రైట్, ఓకే. మీరైతే ఇప్పుడు నేను దంచేసేయండి అని చెప్పాడు కదా చంద్రబాబు గారు, మరి ఇప్పుడు కోటబొమ్మాళ్ళలో దంచుతాడో లేదో మీరు చూడండి, చూసి ఒక 2 రోజులు ఆగి మళ్ళీ ఫోన్ చేయండి దయచేసి. మీకు కావాలంటే ఫోన్ కనెక్షన్ వచ్చేటట్టుగా ప్రయత్నం చేద్దాం. మీరు ఫోన్ చేసి చెప్పండి, అయ్యా చంద్రబాబు గారు ఇక్కడ జరగలేదు, ఈ 2 రోజులు టైం ఇచ్చామని కూడా చెప్పండి. మనం ఖచ్చితంగా అటువంటి ఇష్యూస్ని బయటికి తీసుకెళ్దాం. తెలుగుదేశం అధికార పార్టీ అయినంత మాత్రాన బెల్ట్ షాపులు నడపడానికి ఏం లైసెన్సులు ఉండవు కాబట్టి ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకునే అవకాశం ఉంది. విష్ణుకుమార్ రాజు గారు చాలా గట్టిగా మాట్లాడాడు. ప్రస్తుతం కొనసాగిస్తున్న మద్యం పాలసీ పెద్ద బూతు పాలసీ అన్నారు, ప్రజాకంటక పాలసీ అన్నారు, ఏ ఒక్కరికి ఆమోదయోగ్యం కాదన్నారు. బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చంద్రబాబు చెప్పడం, ఇప్పుడు తొలగిస్తామని సీఎం అంటున్నాడంటే ఇప్పటి వరకు ఉన్నట్లే కదా అంటున్నారు. ఏమిటి సడన్గా ఎంత ఆవేశం వచ్చింది బీజేపీ వాళ్ళకి కూడా? ఏంటి రఘురామ్ గారు? సార్, ప్రభుత్వంతో మేము కలిసి ఉన్న మాట వాస్తవం, కేంద్రంలో వాళ్ళు రాష్ట్రంలో మేము ఉన్నాము. ఎంత మాత్రం ప్రభుత్వం ప్రతి పని ఎట్లా లేదు, ఎక్కడే ప్రజలు దాంట్లో మా యొక్క వాయిస్ కట్ అవుతాను ఇక్కడ
ఇక్కడ అన్యాయ అక్రమాలు జరుగుతున్నాయి, ల్యాండ్ చేస్తూ నా తప్పు చేస్తూ అదే మళ్ళీ ఫోన్ కాల్ ట్రై చేద్దాం మీది, మళ్ళీ ఫోన్ కాల్ ట్రై చేద్దాం బ్రహ్మాందరెడ్డి. సార్, ఇప్పటికైనా గౌరవనీయులైన విష్ణుకుమార్ రాజు గారు వాస్తవాలను బహిర్గతం చేసి మాట్లాడేటటువంటి నిర్ణయం చేసినందుకు వారికి నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఒక ప్రజాప్రతినిధిగా మీరు ఒకసారి ఆలోచన చేయండి. 3 సంవత్సరాల పాలనలో 40,000 బెల్ట్ షాపులను నడిపినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగింది. ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఆంధ్ర రాష్ట్రం చూస్తే మా నియోజకవర్గం పచ్చూరు నియోజకవర్గం సార్, చిన్నగంజాం మండలం అని ఉంది. ఇక మిగతా గ్రామాలకు వస్తే ప్రతి గ్రామానికి 2 షాపులు అట్లా ఉంటాయి. వరుసన కోస్టల్లో పోతూ ఉంటే ఆశ్చర్యం, ప్రతి 10 ఇళ్లకు ఒక చోట 10 సీసాలు పెట్టుకొని ఒకరు కూర్చొని ఉంటారు. అంత దారుణం. ఆఖరకు నిత్యావసర వస్తువులు ఇచ్చేటటువంటి షాపుల్లో కూడా అమ్మేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎంత దారుణంగా తాగండి, ప్రభుత్వానికి లాభాలు ఇవ్వండి అనేటటువంటి విధంగా మధ్యాంధ్రప్రదేశ్గా మార్చివేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు. అయితే ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు? మొన్న పులినెరులో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో భాగంగా ప్రకటించారు, 3 దఫాలుగా మద్యపానాన్ని నియంత్రించేటటువంటి ఏర్పాటు చేస్తాము అని చెప్పి ప్రకటించిన తర్వాత ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యం చూచి, అంతేకాకుండా ప్రత్యేకంగా ఇప్పుడు నంద్యాలలో ఉప ఎన్నిక జరుగుతుంది కాబట్టి అక్కడ ప్రజల్లో కూడా నేనేదో చాలా పరిశుద్ధవంతంగా పరిపాలించబోతున్నాను, నిర్ణయం తీసుకున్నానని చెప్పి మభ్యపెట్టడం కోసంగా ఇప్పుడు ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన చేసిన తర్వాత ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యం మీకు దాదాపుగా ప్రతి ప్రాంతంలో కూడా మహిళలు ఉద్రేకపూర్వకంగా పోయి దాడులు చేస్తూ ఉన్నారు షాపుల పైన. ఇవి చూసిన తర్వాత తప్పనిసరి స్థితిలో దీన్ని రద్దు చేయాలని చెప్పి ప్రకటన చేశారు. తాట తీస్తానని చెప్తున్నారు. అసలు తాట తీసేదేంటి? ఆయనే ఏర్పాటు చేసినటువంటి మంత్రి కూడా ఆయన ఏర్పాటు చేసి దాంతోనే ఓట్లను కొనుగోలు చేసేటటువంటి దానికి ప్రయత్నం చేస్తున్నాడు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీకు స్కూలు లేదు, దేవాలయం లేదు, ఇళ్ల మధ్యలో తీసుకొచ్చి షాపులు పెట్టి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. అంతేకాకుండా ఈ మధ్యలో కొత్త పాలసీ ఒకటి ప్రకటన చేశారు. హైవేకు 5 కిలోమీటర్ల దూరంలో పెట్టాలి షాపులని, 500 మీటర్ల దూరంలో పెట్టాలని చెప్పి ప్రకటన చేశారు. దాన్ని ఏం చేస్తున్నారు? అసలు హైవేలనే మార్చివేసి R&Bలుగా మార్చివేసి ఎక్కడైనా పెట్టుకోవచ్చు అని చెప్పి వాళ్ళ కార్యకర్తలు పెట్టుకునేటటువంటి విధంగా చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సందర్భంగా ఒక అవకాశం ఇవ్వాలి. ఎంత దారుణం అంటే మధ్యాంధ్రప్రదేశ్గా మార్చడమే కాకుండా ఈ మద్యాన్ని సేవించడం, రాష్ట్రాన్ని దోచుకోవడం, ప్రభుత్వం అనేటటువంటిది మిలిటరీ ప్రభుత్వంగా మారిపోయింది. ఈ రోజున పరుచూరు నియోజకవర్గంలో మీరు చూచుంటారు. పరుచూరు మండలంలో దేవరపల్లి అనేటటువంటి గ్రామంలో 75 సంవత్సరాలు బట్టి దళితులు భూములు సాగు చేసుకుంటూ ఉన్నారు. సాగు చేసుకునేటటువంటి దానిలో మరి వాడికి బీఫామ్స్ ఉన్నాయి, పట్టాలు ఇచ్చారు. హైకోర్టులో కూడా వాళ్ళనే భూములు కొనసాగించుకోమని చెప్పి తీర్పు ఇచ్చినటువంటి సందర్భం కూడా ఉంటే ఆ తీర్పును కూడా లెక్క చేయకుండా అక్కడ శాసనసభ్యుడు సాంబశివరావు గారి యొక్క నాయకత్వంలో దారుణంగా అక్కడ చెట్టు నీరు పేరుతో చెరువును తవ్వించి దానికి దోపిడీ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటే దాన్ని పరిశీలిస్తామని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ప్రయత్నం చేస్తే మమ్మల్ని అందరిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, వామపక్షాల నాయకులందరినీ అరెస్ట్ చేశారు. సార్ ఈ రోజున ఘోరం జరుగుతుంది. ఒక్క నిమిషం వినాలి సార్. ఈ రోజు ఘోరం జరుగుతుంది. పరిశీలిస్తామని చెప్పిన తర్వాత అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు ఈ రోజున రాత్రిపూట మొదలుపెట్టి 12-13 ప్రొక్లైనర్లు పెట్టి 22 కుటుంబాలు ఉన్నటువంటి దళితులు సాగు చేసుకున్నటువంటి భూమిని అతి దౌర్జన్యంగా తవ్వుతున్నారు. పోలీసు పహారా పెట్టి చేస్తున్నారు. ఇంత దౌర్జన్యమైనటువంటి పాలన కొనసాగుతుందంటే మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చివేసిన తర్వాత ఇదంతా చేస్తున్నారు. మహేష్ గారు చెప్పండి. బీజేపీ వాళ్ళు కూడా సడన్ గా ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు గట్టిగా. ఇప్పటికే చాలా ఆలస్యం చేస్తాను. ఆయన 40,000 బెల్ట్ షాపులను రద్దు చేస్తూ ఆయన ఇది 4వ ప్రకటన ముద్దుగా 3 సార్లు గతంలో చేసిండు. అవసరం ఉన్నప్పుడు ఇంకోసారి మళ్ళీ ప్రకటన చేశాను. 3 సార్లు చేసిన ప్రకటనకు అంటే జరగలేదు, అమలు జరగలేదు. ఇది కూడా జరుగుతుందా లేదా తెలియదు. కానీ ఇప్పుడు 3 ఏళ్ళు మీరు మౌనంగా ఉండి కూడా మీరు తప్పు చేసినట్టే 40,000 నడుపుతున్నాడు ఆయన అంటే కరెక్టే. 40,000 నడుపుతున్న 40,000 బెల్ట్ షాపులు నడుపుతున్న 3 ఏళ్ళు
మీరు మౌనంగా ఉన్నారంటే మీరు కూడా తప్పే కదా. ఈ రోజు మాట్లాడినంత మాత్రాన్ని ఏదో మీరు ప్రజల పక్షాన మాట్లాడినట్టుగా అలా గుర్తించే పరిస్థితి కూడా లేదు. అంటే ఎందుకు ఉండాలి మౌనంగా? మీరు ఓకే భాగస్వామ్య పక్షం అయితే అయి ఉండొచ్చు, కానీ చేసే ప్రతిదానికి నువ్వు అక్కడ ఎమ్మెల్సీ వెంకన్న ఇల్లు కాపాడడానికి గుళ్ళు కూడా కొట్టిండు, అప్పుడు ఏ బీజేపీ నాయకుడు మాట్లాడిండు చెప్పండి. సో అట్లా అనేక రకాలుగా జరుగుతున్నాయి. సరే, ఆ తీసుకొచ్చిన పాలసీ కూడా కేవలం ఎండోమెంట్ పరిధిలో ఉన్న దేవాలయాలకు 100 మీటర్ల దూరంలో షాపులు ఉండకూడదు, ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే 100 మీటర్ల దూరంలో షాపులు ఉండకూడదు. అంటే ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి, ఎండోమెంట్ పరిధిలో రాని గుళ్ళు ఉన్నాయి, వాళ్ళందరి మనోభావాలతో కూడా మీరు ఇది చేస్తున్నట్టు కదా. నువ్వు ప్రజా సమూహాల మధ్యన వైన్ షాపులు ఉండడం అనేది అది ఆరోగ్యకరమైన నిర్ణయం అయితే కాదు. దాన్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. సార్, చివరిగా ఒక మాట, ఆదాయ వనరుగా మద్యాన్ని చూసేటువంటి ధోరణి ఉన్న రోజులు వేలం పాటేసినట్టు గతంలో జరిగినాయి. నేను కాదంటలేదు, గతంలో సార్ అనొచ్చు, గతంలో జరిగినాయి. వాళ్ళు వేసిన కొటేషన్ ఏదైతే టెండర్ వేస్తారో దాన్ని సంపాదించుకోవడానికి ఇబ్బడి ముబ్బడిగా బెల్ట్ షాపులు తెరుస్తున్నారు. ముందు మీరు ఆ రకమైనటువంటి వెసులుబాటు చూపించాలి. ఒకటి ఏంటంటే సార్, ఇది వెంకయ్యనాయుడు గారికి ముందా తర్వాత అని కాదు. వెంకయ్యనాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే భారతీయ జనతా పార్టీ 2 రాష్ట్రాల్లోనూ దాని ఎదుగుదలో తరుగుదలో అన్నిటికీ కారణభూతుడైన ఉన్నప్పుడే విశాఖపట్నం కేంద్రంగా భారతీయ జనతా పార్టీలో హరిబాబు గారేమో సపోర్ట్ చేస్తుంటారు. ఆయన పెద్ద పట్టించుకోరు రాష్ట్ర రాజకీయాలు వ్యవహారం, చంద్రబాబు నాయుడు గారిని పొగడ్డమో తెగడ్డమో అది ఏం చేయకుండా ఆయన మానాన్ని ఆయన ఆ ఎంపీగా చేయాల్సిన పనులు చేస్తుంటాడు. అక్కడ మీకు అంతకుముందు కోర్ కమిటీ మీటింగ్ జరిగినప్పుడు కూడా ఇసుక రీచెస్ మీద ఫస్ట్ బీజేపీ వాళ్ళే రేవనెత్తింది. ఆయనకి లేఖ రాశారు సోమవీర్రాజు గారు, ఈ విష్ణుకుమార్ రాజు గారు, వీళ్ళంతా. సో ఇది ఏడాదిగా నడుస్తుంది. సరే, ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు తప్పిన దానివల్ల కొంచెం స్వేచ్ఛ అయినా మరి కన్నా లక్ష్మీనారాయణ గారు వీళ్ళందరూ కూడా విజృంభిస్తారేమో, అది వేరే. ఇంకా విజృంభించినట్టుగా నాకైతే ఏ వార్త కనపడలేదు. విష్ణుకుమార్ రాజు గారు అది నెంబర్ 1 ఇసుక, నెంబర్ 2 సిట్ భూముల వ్యవహారంలో కూడా ఆయన చాలా ఇచ్చేసాడు. అప్పుడు వెంకయ్యనాయుడు గారు ఉన్నప్పుడే చేశాడు అది. మూడోది ఏంటంటే ఇప్పుడు మధ్యందేమో అందరూ చెప్పుకున్నట్టుగా ఏంటంటే మొన్న మొత్తం 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని మొరపెట్టుకున్నారు. ఇది మాకు డబ్బులు వచ్చేది, ఇది మీరు జీఎస్టీ పరిధిలోకి తేవద్దు అని అందరూ అడిగారు కదా, ఉన్న ఆధారం పోతే. సో ఇదంతా మద్యాన్ని ఆదాయ వనరుగా చూస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు. దానికోసం ఒక సమీక్ష జరుగుతుంటుంది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ కేసీఆర్ గారు, ఏంటి ఎంత వచ్చింది, ఇదే 15,000 ఇంకా పెంచండి అంటే తాగించాలి. ఉన్న వైన్ షాపుల్లో మీరు 24 గంటలు తెరిచుంచినా అంత బిజినెస్ అవ్వదు. కాబట్టి ఇదే వైన్ షాపు వాడు అన్ని చోట్ల పెట్టుకుంటాడు. ఇందులో ఈ పార్టీ ఆ పార్టీ లేదా, అన్ని పార్టీల వాళ్ళకి ప్రమేయం ఉంది, డబ్బు వస్తుంది. పోలీసు, ఎక్సైజ్, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి దోపిడీ కార్యక్రమం ఇది. ఇది రాజశేఖర రెడ్డి గారిలో అప్పుడు ప్రశ్నించినప్పుడు నేను అడిగాను ఆయన్ని. రాజశేఖర రెడ్డి గారు చెప్పాడు రేపటి నుంచి ఉండవన్నాడు, అవి అలాగే ఉన్నాయి. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య, ఇక అందరు ముఖ్యమంత్రులు అందరి హయాంలోనూ ఉంది ఇది. దీనికి విచ్చలవిడితనాన్ని తగ్గించాలి. ఈయన జూన్ 8వ తేదీ 2014 సంతకాలు పెట్టాడు. 5 సంతకాల్లో ఒక సంతకం రేపటి నుంచి బెల్ట్ షాపులు మటాషనే. అది మరి 3 ఏళ్ళుగా ఉన్నాయని తెలిసి అయితే ఇప్పుడు నాకు రేపు కనపడడానికి వీల్లేదంటే ఈ డీజీపీ సాంబశివరావు గారికో ఎక్సైజ్ కమిషనర్కో వాళ్ళకి తెలుసు అనమాట ఎక్కడున్నాయి. వాళ్ళు తెలుసుంటే నిన్ననే మొన్ననో నెల క్రితమో 2 ఏళ్ల క్రితమో వాళ్ళు ఎందుకు చేయలే. సో ఇదంతా ఒక పెద్ద విష సర్కిల్. ఇది విచ్చలవిడితనాన్ని. రఘురామ్ గారు ఫైనల్ గా ఒక సంక్షిప్తంగా మాట్లాడండి. రఘురామ్ గారు. సార్, ఈ యొక్క బెల్ట్ షాపులు, మద్యము అమ్మకాలు ఇవన్నీ కాంగ్రెస్ హయాం నుంచి కూడా నడుస్తున్నవే. తెలుగుదేశం కొత్త ఏం కాదు. వీళ్ళ యొక్క కార్యకర్తలు మన వ్యాపారం కోసం వాళ్ళు ఇవన్నీ చేస్తున్న కార్యక్రమం. బీజేపీ ఎవరో అంతకుముందు గతంలో కూడా మేము వ్యతిరేకించాం, ఇప్పుడు వ్యతిరేకిస్తాం. బాబాయ్ కృష్ణారావు గారు మాట్లాడుతూ బీజేపీ వాళ్ళు అన్ని పార్టీలు అన్నారు, మా పార్టీ వాడు మద్య వ్యాపారంలో లేడు సార్. ఖచ్చితంగా దీని మీద గమనించాల్సిన కోరుతున్నాను. బీజేపీ ఎవడు నాకు తెలిసి మద్యం దుకాణాలు అమ్మేవాడు కానీ ఎవరు లేరు బీజేపీలో. ఇంకొకటి, ఈ కాంగ్రెస్ సంస్కృతిని తెలుగుదేశం కంటిన్యూ చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే మద్యం బెల్ట్ షాపులన్నీ వాళ్ళవే, వ్యాపారాలు వాళ్ళవే. అదే తెలుగుదేశం చేస్తుంది. కార్యకర్తల బతికించడం కోసం బెల్ట్ షాపులు. పోనీయకుండా నిర్బంధించారు సార్. ఊళ్ళో పోనీయకుండా 300 మంది పోలీసులతో పహారా పెట్టి దౌర్జన్యంగా దళితుల భూముల్లో చెరువు తవ్వుతున్నారు. దాన్ని వెంటనే అరికట్టేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఓకే, రైట్. కృష్ణారావు గారు, మహేష్ గారు, బ్రహ్మానంద రెడ్డి గారు, రఘురామ్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.